హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ స్టార్ ప్యాటర్న్స్ యూజింగ్ నెస్టెడ్ లూప్ అండి. సో మనకి అక్కడ సబ్జెక్ట్ చూడగానే మనకు వచ్చే 2 క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్యాటర్న్స్ అంటే ఏంటి, సెకండ్ క్వశ్చన్ నెస్టెడ్ లూప్ అంటే ఏంటి. సో ఈ 2 క్వశ్చన్స్ వస్తాయండి. సో ఈ 2 క్వశ్చన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం అండి. సో ప్యాటర్న్స్ అంటే ఎలా ఉంటాయో చూపిస్తానండి. సో ప్యాటర్న్స్ అంటే ఇగో చూసారండి. సో ఇలా ఉంటాయండి. సో స్టార్స్ ఇక్కడ చూసారా, లెఫ్ట్కి ఒక ట్రయాంగిల్ లాగా ఉందండి, లెఫ్ట్ యాంగిల్ లాగా ఉంది. సో దీన్ని హాఫ్ పిరమిడ్ అని చెప్పేసి పిలుస్తారండి. సో చూసారా, ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ సెకండ్ వన్, థర్డ్ వన్ హాలో ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్, ఫుల్ పిరమిడ్, ఇన్వర్టెడ్ ఫుల్ పిరమిడ్, హాలో ఫుల్ పిరమిడ్. చూసారా, ఇలా చాలా ఉన్నాయండి ఇలాంటి ప్యాటర్న్స్. సో సింపుల్గా శాంపిల్ కోసం నేను మీకు చూపిస్తున్నాను అనమాట, అంతకంటే ఏం లేదు. సో ఇలా చూస్తే మీరు ఫస్ట్ లైన్లో ఒక స్టారు, సెకండ్ లైన్లో 2 స్టార్స్, 3 లైన్లో 3 స్టార్స్, 4 స్టార్స్, 5 స్టార్స్, 6 స్టార్స్ ఎలా ప్రింట్ అయినాయి అనమాట. సో ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో చూస్తే మీరు సెకండ్ అంటే ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్లో ఫస్ట్ 6 స్టార్స్, తర్వాత 5 స్టార్స్ చూసారా, ఇలాగ డౌన్కి తగ్గుకుంటూ వచ్చినాయి అండి. సో మూడోది చూస్తే మధ్యలో లేవండి, మధ్యలోది హాలో ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్లో. సో ఫోర్త్ వన్ చూస్తే ఫుల్ పిరమిడ్లో స్టార్స్ అన్నీ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయండి. సో అండి చూసారా. సో అలా ఫిఫ్త్ వన్ చూస్తే ట్రయాంగిల్ తిరగబడినట్టు ఉందండి. చూసారా, ఇలాంటివి అన్నీ కూడా ఇవన్నీ ప్యాటర్న్స్ అండి. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ మనం నేర్చుకుంటేనండి మనకి చాలా బెస్ట్ ప్రాక్టీస్ అండి ఇది ప్యాటర్న్స్ అనేది ఫర్ లూప్లో. సో లూప్ని మనం ఎన్ని విధాలుగా మనం రాయొచ్చు అన్న విషయాన్ని మనకు బాగా వచ్చింది అనమాట. సో అందుకని ఈ ప్యాటర్న్స్ని బాగా మనం స్టడీ చేసి మనం బాగా నేర్చుకోగలిగితే అసలు ఫర్ లూప్కి మనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అందుకనే ఈ ప్యాటర్న్స్ని ఈరోజు చేస్తున్నానమాట మీకు. సో ఇప్పుడు మీకు ప్యాటర్న్స్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ ఎలా జనరేట్ అవుతాయన్న విషయాన్ని కూడా మీకు చెప్తాను, ఓకేనండి. ఇప్పుడు నెస్టెడ్ లూప్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో నెస్టెడ్ లూప్ అంటే ఒక ఫర్ లూప్లో మళ్ళీ ఫర్ లూప్ రాస్తే దాన్ని నెస్టెడ్ లూప్ అంట. అంటే ఫర్ లూప్లో ఫర్ లూప్ అనమాట. చూడండి ఎలా రాసి చూపిస్తాను, ఊరికి శాంపిల్గా రాసి చూపిస్తాను మీకు. ఫర్ ఐ ఇన్ 5 ఇన్ రేంజ్ తీసుకుందాము. సో 1 to 5 ఓకే. మళ్ళీ ఫర్ లూప్ రాస్తాను చూడండి. ఫర్ జే ఇన్ రేంజ్ ఐ ఓకే. సో ఇక్కడ ప్రింట్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రింట్ ఏం చేద్దాం, ఇక్కడ జే చేద్దాం ప్రింట్ అండి. ఓకే, ఇలా జస్ట్ ఈ శాంపుల్ అండి, ఇంకా నేను మీకు కంప్లీట్గా కోడ్ రాయలేదు. జస్ట్ నెస్టెడ్ లూప్ అంటే ఏంటి అని చెప్పడం కోసం ఇది రాశారండి. సో మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ లూప్లో అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 5 అని రాశానండి. సో సెకండ్ లూప్లో ఫర్ జే ఇన్ రేంజ్ ఐ అన్నాడు. అంటే ఇక్కడ లూప్ ఎలా తిరుగుతుందంటే అండి, ఫస్ట్ లూప్లో ఉన్న ఐ వాల్యూ తెచ్చుకుంటుందండి. ఐ వాల్యూ ఫస్ట్ ఏంటండి 1 అండి. సో 1 తెచ్చుకుని అదే రేంజ్ కింద కన్సిడర్ చేసుకుని జే రన్ అవుతుంది అనమాట. అంటే 1 తెచ్చుకుందంటే 1 టైం రన్ అవుతుంది సెకండ్ లూపు. అదే 2 తెచ్చుకుందంటే 2 టైమ్స్ సెకండ్ లూప్ రన్ అవుతుంది అనమాట. 3 తెచ్చుకుందంటే 3 టైమ్స్ సెకండ్ లూప్ రన్ అవుతుంది. అలాగా లూప్లో లూప్ రాస్తాం కాబట్టి దీన్ని నెస్టెడ్ లూప్ అంటారండి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. అంటే స్టార్స్ ఎలా జనరేట్ అవుతాయి అన్న విషయం గురించి చెప్పడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. సో బిఫోర్ దట్ మీకు వీటి గురించి చెప్తానండి. లూప్ ఫంక్షన్లో రేంజ్ అనమాట, రేంజ్ యూజ్ చేస్తాం కదండి. ఆ రేంజ్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. సో ఈ 3 ఆర్గ్యుమెంట్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మనం తెలుసుకుంటే మనం లూప్ ఫంక్షను చాలా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. అసలు ఈ నెస్టెడ్ లూప్స్ ప్యాటర్న్స్ చాలా ఈజీగా మనం చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. స్టార్ట్ నెంబర్ అని, స్టాప్ నెంబర్ అని, స్టెప్ నెంబర్ అని 3 ఉంటాయండి. సో ఈ 3 ఏంటంటే స్టార్ట్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి నెంబరు, స్టాప్ నెంబర్ అంటే ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి, అలాగే స్టెప్ నెంబర్ అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వచ్చేలోగా
ఎన్నిసార్లు జంప్ అవ్వి నెంబర్ తీసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఎన్నిసార్లు జంప్ అవ్వి తీసుకోవాలి అంటే ఫస్ట్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ జంప్ గురించి మీకు థర్డ్ స్టెప్ గురించి థర్డ్ ఆర్గ్యుమెంట్ గురించి ఒక ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట. ఓకే అండి, రైట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూసుకుంటే అండి, అదే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఒక్క నెంబర్ ఇచ్చామనుకోండి, రేంజ్లో 5 అని ఇచ్చామనుకోండి. సో ఇక్కడ 5 నెంబర్స్ జనరేట్ అవుతాయి. సో ఎలా జనరేట్ అవుతాయనంటే 5 కదా మనం ఇచ్చాము, లెస్ దెన్ 5 తీసుకుంటుంది రూల్ ప్రకారంగా అయితే. సో లెస్ దెన్ 5 అంటే 4 కదా వస్తాయి, కానీ ఇక్కడ 5 జనరేట్ అవుతాయి. రీజన్ ఏంటంటే అండి, మీకు ఎప్పుడైనా సరే రేంజ్ ఫంక్షన్ 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. రేంజ్ ఫంక్షన్లో ఇలాగ ఏమి ఇవ్వకపోతే 0 1 2 3 4 అంటే 5 నెంబర్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆర్గ్యుమెంట్లో 5 నెంబర్స్ జనరేట్ అవుతాయి. అదే ఇది ఇచ్చామనుకోండి, ఇలాగ ఇచ్చామనుకోండి, అంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాము రేంజ్ ఫంక్షన్లో. సో 2 ఆర్గ్యుమెంట్స్ ఇలా ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం 1 నుంచి 5 ఇచ్చామండి. సో ఈ 1 నుంచి 5కి ఓన్లీ 4 నెంబర్స్ మాత్రమే జనరేట్ అవుతాయి. రీజన్ ఏంటంటే లెస్ దెన్ 5 కదండి, 5 తీసుకోదు. లెస్ దెన్ 5 అంటే 4 వరకే రన్ అవుతుంది అనమాట. అంటే 1 2 3 4 అంటే 4 నెంబర్స్ మాత్రమే జనరేట్ అవుతాయి ఈ సెక్షన్లో. సో అదే ఇలా తీసుకున్నాం అనుకోండి, అంటే ఈ రేంజ్ ఫంక్షను ఇలా +1 కింద తీసుకుందాం అనుకోండి. సో అప్పుడు 5 నెంబర్స్ జనరేట్ అవుతాయండి. రీజన్ ఏంటంటే ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేయమని చెప్పి +1 అని పెట్టాం మనం. సో అందుకనే 1 2 3 4 5 జనరేట్ అవుతాయి అనమాట. ఓకే, ఇది తీసుకుంటే థర్డ్ ఆర్గ్యుమెంట్. సో మనం ఇప్పుడు దాకా 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాము, ఇది థర్డ్ ఆర్గ్యుమెంట్. సో ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అండి, ఈ 2 అనేది జంప్ అవుతుంది అనమాట. 1 to 5 అంటే 1 తీసుకుంటుందండి, ఫస్ట్ 1 నెంబర్ తీసుకుంటుంది. తర్వాత మనం థర్డ్ ఆర్గ్యుమెంట్లో 2 నెంబర్స్ జంప్ అవ్వాలని చెప్పి పెట్టాం కదండి. సో 1 నుంచి 2 3 ఇగ్నోర్ చేసిద్ది అనమాట, మళ్ళీ 4 తీసుకుంటుంది. ఓకే, సో 4 నుంచి మళ్ళీ 2 ఇగ్నోర్ చేస్తుంది, 5 6 7 తీసుకుంటుంది. అలాగా మనం ఇచ్చిన రేంజ్ ఫంక్షన్లో ఎన్ని నెంబర్స్ జంప్ అవ్వాలి అనేది థర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట అండి. సో అది ఇక్కడ 4th వన్లో నేను ఏం చేశానంటే సింపుల్గా +1 పెట్టాను. అంటే మనకు 5 నెంబర్స్ తీసుకోవాలంటే ఆర్గ్యుమెంట్తో సహా ఇలా కోసం +1 పెట్టాను, అంతకంటే ఏం చేయలేదు. సో వీటిని పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నాం అనుకోండి, ఈ రేంజ్ ఫంక్షన్లు బాగా తెలుసుకున్నాం అంటే, ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం అంటే మనం నెస్టెడ్ లూప్ని చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. రేంజ్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా మేనేజ్ చేయాలంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే అండి, సో ఇప్పుడు స్టార్స్ గురించి వస్తాను. ఈ స్టార్స్లో మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసారండి, ఈ నెంబర్సు ఇవన్నీ ఫస్ట్ లూప్లో ఉన్న ఫస్ట్ లూప్ అనమాట. అంటే మనం మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి, లూప్ అంటే లూప్ రాసి మళ్ళీ లూప్ రాస్తాం, దాని లోపల లూప్. సో ఫస్ట్ లూప్ రాస్తాం కదండి, ఐ అనుకుంటున్నాము. పారామీటర్ ఏదైతే ఉంటుందో వేరియబుల్ నేమో ఐ అనుకుంటున్నాం ఫస్ట్ దాంట్లో. సెకండ్ లూప్ రాసినాం అనుకోండి, దాని వేరియబుల్ నేమో జే అనుకుంటున్నాం. సో ఐ అనేది ఏదైతే ఉందండి, అవన్నీ కూడా ఈ రోస్ని జనరేట్ చేసిద్ది అనమాట. ఐ అంటే ఫస్ట్ లూప్ ఐ అనేది రోస్ని జనరేట్ చేసిద్ది. ఓకే, ఈ ఉన్నాయి చూసారండి, ఇవన్నీ కాలమ్స్ అండి. సో ఇది జే అనే లూపు ఏదైతే మన వేరియబుల్గా తీసుకున్నాం, సెకండ్ లూపు అంటే లూప్ తీసుకున్నాం కదా, అది కాలమ్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, సో మనం ఫంక్షన్ రాసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫర్ లూప్లో ఓకే రేంజ్ ఫస్ట్ ఏం చేస్తాము, రేంజ్లో ఇది యూజ్ చేస్తున్నామండి, ఇది యూజ్ చేస్తాము. ఇది యూజ్ చేస్తే ఏమవుతుంది, 5 నెంబర్స్ జనరేట్ అవుతాయండి. 5 నెంబర్స్ ఎలా జనరేట్ అవుతాయి, మీకు ఇది జనరేట్ అవుతుందండి. ఇది ఇలా రోస్లో ఇది జనరేట్ అవుతుంది అనమాట. అంటే 1 2 3 4 5 నెంబర్స్ జనరేట్ అవుతాయి. మళ్ళీ సెకండ్ లూప్లో మనం ఏం చేస్తున్నాము, ఇలా సింగిల్గా తీసుకుంటున్నామండి. ఇలా సింగిల్గా అంటే ఇక్కడ ఐ వాల్యూ ఇస్తున్నాం మనం, ఈ 5 ప్లేస్లో ఐ వాల్యూ ఇస్తున్నాం. సో ఐ వాల్యూ 1 అయితే మనకి రేంజ్ ఎన్నిసార్లు తిరగాలండి, ఐ వాల్యూ 1 అయితే లెస్ దెన్ కదండి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్న దాన్ని బట్టి లెస్ దెన్ అంటే 0 అంటే ఒక్కసారే ఉందండి, 1 టైమే ఉంది కాబట్టి ఒక్కసారే ప్రింట్ అవుతుంది అనమాట. అలాగే ఐ ప్లేస్లో 2 వచ్చింది అనుకోండి, 2 వస్తే 2 ఇక్కడ కదండి, అంటే లోపల ఎన్ని ఉన్నాయండి, 1 2 అంటే ఈ 2 సెకండ్ రోలో ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ సెకండ్ రోలో. అలాగే థర్డ్ రోలో మన తర్వాత మళ్ళీ లూప్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, 3 తీసుకుంటుంది. సో 3 జరిగినప్పుడు ఏం జరుగుతుందండి, సో 3 బిలో ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 1 2 చూడండి 1 2 3
3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి 3 స్టార్స్. అలాగే మళ్ళీ 4 తీసుకుంటాం. రేంజ్ ఐ వేరియబుల్ ఎంత ఉందండి, తర్వాత 4లోకి వెళ్తుంది. సో 4 వచ్చి సెకండ్ లూప్లోకి వస్తుంది. సెకండ్ లూప్లోకి వచ్చిందంటే 4 లెస్ దాన్ ఏంటండి, 0 నుంచి కౌంట్ చేసుకుంటే అప్పుడు 4 వేరియబుల్స్ వస్తాయి అనమాట. 4 సార్లు ఫర్ లూపు రన్ అవుతుంది. సో 4 సార్లు రన్ అవుతుంది కాబట్టి 4 స్టార్స్. సో అదే 5 వచ్చింది అనుకోండి సెకండ్ లూప్లోకి, లెస్ దెన్ ఎంత అండి, 5 వస్తాయి అనమాట, 5 వస్తాయి. సో 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది. సో ఇలాగా స్టార్స్ ప్యాటర్న్స్ జనరేట్ అవుతాయండి. సో ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ రాస్తూ మనం దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఓకే అండి. సో ఫంక్షన్ రాసే ముందు నేను ఫంక్షన్ రాయట్లేదు, డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇన్పుట్ ఫీల్డ్లో ఒక 5 అని తీసేసుకుంటాను, ఇన్పుట్ ఫీల్డ్ మళ్ళీ స్పెసిఫిక్గా రాయకుండా. ఓకే. సో ఫంక్షన్ కూడా డైరెక్ట్గా రాస్తున్నానండి. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే. దీంట్లో 1,5 +1 పెడుతున్నానండి, ఎందుకంటే మనకి 5 కూడా తీసుకోమని చెప్పేసి +1 పెట్టానండి. ఓకే అండి. సో మళ్ళీ లూప్లో లూప్ అనుకున్నాం కదండి ముందు. సో లూప్లో లూప్ మళ్ళీ ఇంకో లూప్ రాస్తున్నాను. ఫర్ జే ఇన్ రేంజ్, అది కూడా రేంజ్లో ఏంటి ఐ అని చెప్పేసి పెడుతున్నానండి. ఫస్ట్ ఉన్న అంటే ఈ పారామీటర్స్, ఈ వేరియబుల్ ఉంది చూసారండి, ఈ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట రేంజ్లో. సో ఎందుకు యూజ్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దీన్ని ఏం చేస్తామంటే ప్రింట్. సో నాకేం కావాలి, వచ్చే వేరియబుల్ ఏంటి, జేలోకి వెళ్తుంది. అంటే ఐ ఫస్ట్ ఫర్ లూప్లో ఐ వేరియబుల్గా తీసుకుని ఒక రేంజ్ ఇచ్చామండి. ఆ రేంజ్ ప్రతి ఒక్క నెంబరు ఐ కింద డినోట్ అవుతుంది. సో ఐని తీసుకెళ్ళి సెకండ్ లూప్లో రేంజ్లో పాస్ చేశానండి. అంటే ఐ వాల్యూ ఫస్ట్ 1 ఉంటే ఇక్కడ సెకండ్ లూప్లో ఐ వాల్యూ 1 అవుతుంది, 2 ఉంటే 2 అవుతుంది, 3 ఉంటే 3 అవుతుంది, 4 ఉంటే 4, అలాగనమాట. సో మనకి ఫైనల్గా మనకి ఎక్కడ వాల్యూ స్టోర్ అవుతుంది అని అంటే జేలో స్టోర్ అవుతుంది. ఎందుకంటే మనం సెకండ్ లూప్ జేలో ఇచ్చాం కాబట్టి. సో జేని ప్రింట్ చేసుకుంటే సరిపోద్దండి. సో జే మనకి ఎన్నిసార్లు అయితే అక్కడికి వస్తుందో, రిపీట్ అవుతుందో, సో అన్ని స్టార్స్ని ప్రింట్ చేయడం కోసం ఇక్కడ స్టార్ ప్రింట్ చేయమని చెప్పి అడిగేస్తున్నానండి డైరెక్ట్గా. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఇస్తున్నానండి ఫంక్షను, ఏంటంటే ఎండ్ ఫంక్షన్ అండి. అంటే మనకి హారిజంటల్గా ప్రింట్ అవ్వడం కోసం స్పేస్తో ఎండ్ అనే ఫంక్షన్ ఇక్కడ ఒకటి పాస్ చేసుకున్నానండి. సో స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఎన్నిసార్లు ప్రింట్ అవుతాయి, ఐ వాల్యూ వస్తే ఐ వాల్యూ రేంజ్ సెకండ్ లూప్లోకి వస్తే 1 వచ్చిందంటే 1 టైము, 2 వస్తే 2 టైమ్స్, 3 వస్తే 3 టైమ్స్. సో అలా ఎన్నిసార్లు రేంజ్లోకి వస్తే అన్నిసార్లు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే 2 వచ్చింది అనుకోండి, ఆ సెకండ్ లూప్ ఏదైతే ఉందో 2 టైమ్స్ తిరుగుద్ది కదా, అందుకే 2 టైమ్స్ ప్రింట్ అవుద్ది. సో 3 వచ్చింది అనుకో, ఆ సెకండ్ లూపు 3 టైమ్స్ తిరుగుతుంది. సో అందుకే 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇలాగా ప్రింట్ అవుతూ ఉంటాయండి. సో అయితే మనకి ఒక్కసారి లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రేంజ్ ఫంక్షన్లో ఏ వాల్యూ ఉందో సెకండ్ లూప్లోకి తెచ్చుకోవాలి కదండి. సో తెచ్చుకోవటానికి మనం ఏం చేయాలంటే సెకండ్ లైన్కి ప్రింట్ అయ్యేలాగా చేసుకోవాలి ఆ సెకండ్ టైం రన్ అయినప్పుడు. అప్పుడు అందుకనే ఈ ఫంక్షన్ రాసామనుకోండి, లైన్ చేంజ్ అయిపోద్ది. ఒక్కసారి లూప్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లైన్ చేంజ్ అయిపోద్ది అనమాట. అంటే ప్రింట్ ఫంక్షన్ అలా రాస్తే లైన్ చేంజ్ అయిపోతుంది. సింపుల్ అండి, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి, స్టార్స్ ప్రింట్ అయిపోతాయి చూసారా. సో ఫస్ట్ 1 వచ్చింది, సెకండ్ 2 స్టార్స్, థర్డ్ 3 స్టార్స్, ఫోర్త్ 4 స్టార్స్, 5 స్టార్స్ అనమాట. సో ఇలాగ మనం ప్యాటర్న్స్ని జనరేట్ చేయొచ్చండి. సో నెస్టెడ్ లూప్ని ఎలా రాయాలి, ప్యాటర్న్స్ని ఎలా జనరేట్ చేయాలి అన్న విషయం మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసి ఉంది అనుకుంటున్నాను నేను. ఓకే. సో దీన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా బెస్ట్ ప్రాక్టీస్ అండి. ప్యాటర్న్ అనేది చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట మనకి ప్రోగ్రామింగ్లో. సో చాలా అంటే మన మైండ్ ఏదైతే ఉంటుందో దాంతో పనిచేస్తాం అనమాట మనం. అంటే ఎందుకంటే ఆలోచించాలి దాంట్లో మనం ఏది మైనస్ చేస్తే ఏ నెంబర్ ఎన్ని స్టార్స్ వస్తాయి, ఎలా చేస్తే ఎక్కడ వస్తుంది స్టారు, మనం ఎలా యూజ్ చేయాలి, ఇలాగ మనం ఆలోచన శక్తి పెరుగుతుంది అనమాట అండి ఈ ప్యాటర్న్స్ వల్ల. సో ఈ ప్యాటర్న్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందండి. సో నేనైతే ఇంకొక 2 వీడియోస్ ప్రాక్టీస్ చేస్తానండి. ఇంకో 2-3 వీడియోస్ చేస్తాను దీని మీద, ప్యాటర్న్స్ మీద. సో అదండి, నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. బాయ్ అండి.